ఎంత తొందరగా పని చేద్దాం అనుకున్నా కానీ పని అయితే కనుక అస్సలు అయిపోతండి. తొందరగా పని చేసుకొని మిషన్ కుడదాము, ఒక 2 జాకెట్లు కుడితే కనుక ఒక 300 డబ్బులు వస్తుంది, ఈ రోజుకి కూలి అయితే కనుక మస్తుగా అవుతుందిలే అనేసి అనుకున్నాను. కానీ పనే కావట్లేదండి. ఇది లేస్ అనేది శారీలో వచ్చింది. అది దీని మీద ఇది లంగా ఓని కుట్టించుకున్నారండి. తర్వాత ఏమైందంటే బెల్ట్ కుట్టి అక్క అని చెప్పారు. ఇక లేస్ అనేది పక్కకు తీసేస్తూ ఉన్నాను. అంటే ఇది 2 కలిపి వచ్చేసింది, కలిపి వచ్చినది మటుకు తీసేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే కనుక 2 బెల్ట్లు అయితే కుట్టాలి. ఇదొక బెల్ట్ కుట్టాలి, ఇంకొచ్చేసి ఇదొక బెల్ట్ అనేది కుట్టాల్సింది అయితే కనుక ఉంటుంది. ఈ 2 బెల్ట్ కుట్టాలి. అసలు ఏమీ అర్థం కావట్లేదు. తొందరగా పని చేసేసుకుందాం అనుకున్నాను. ఈ బెల్ట్స్ అలా కుట్టేసి ఈరోజు ఒక 2 బ్లౌజులు కుట్టేద్దాం అనుకున్నా. కానీ ఈరోజు టైం వచ్చేసి 11 అయిపోయింది. ఇప్పటికే టైము 11 అయింది. ఎప్పుడు ఈ 2 బెల్ట్ కుట్టాలన్నా ఏమో అస్సలు కావట్లేదు. మిషన్ పెట్టాము అంటే కనుక ఒక 2 బ్లౌజులన్నా కుట్టింది వేస్ట్ అండి. మిషన్ పెట్టుకొని మనము ఒక 2 అన్నా కుట్టేసామనుకోండి, కొంచెం మనకు ఇంత డబ్బులు వచ్చినట్టు ఉంటుంది. ఉన్నప్పుడు చెప్తున్నాను, లేనప్పుడు అనేది ఏం లేదండి. లేనప్పుడు మనకేం అవసరం లేదు. ఉన్నప్పుడు ఒక 2 బ్లౌజులు కుట్టుకున్నామంటే సరిపోతుంది. ఏదో ఒక ధర తీయండి. లేనప్పుడు మనకేం పెద్దగా అవసరం లేదు. ఇంట్లో వంట చేసేసి పిల్లలను స్కూల్కి పంపించేసి తిని రెడీ అయ్యి బాషన్లు సింకులు అన్నీ అవి ఇవి కడిగి బట్టలు గిట్టలు పిండేసి టైం వచ్చేసరికి ఈ టైం అవుతుంది. మా ఊళ్ళో ఉర్సు పెట్టారండి. మేము ఒకవేళ నంద్యాలలో ఉన్నవారికి అయితే ఇంకా ఉర్సు అంటే ఏంది అనేది తెలిసిండొచ్చండి. ఎందుకంటే నంద్యాల మొత్తంలో ఉర్సు ఇది చాలా ఫేమస్, చాలా ఫేమస్ అండి. బాగా అనేది ఉర్సు చేస్తారు. అంటే తిరునాళ్ళ టైపు చేస్తారు. ఊర్లలో పల్లెటూరులో తిరునాళ్ళు చేస్తారు కదండి, ఆ తిరునాళ్ళ టైపు చేస్తారు. 5 రోజులు చేస్తారు. ఈరోజు అనేది స్టార్ట్ అవుతున్నట్టుంది. పాటలు ఏమి వినిపిస్తున్నాయి చూడండి. మాకు కొంచెం దగ్గరనే, అందుకు సౌండ్స్ ఎక్కువ వినిపిస్తాయి. 5 రోజులు ఇంకా సరిగా నిద్ర ఉండదు, ఇంకేమీ ఉండదండి. అల్లరిగా ఉంటుంది. పిల్లలు అందరూ ఇంకా జులాయిగా తిరిగే పిల్లలు, వాళ్ళు వీళ్ళు పీకలుపుతా సౌండ్లు చేసుకుంటా తిరుగుతూ ఉంటారు. వాళ్ళంతా మనం ఏమి అనలేము, ఎందుకంటే ఇంకా పండగ కాబట్టి మనం పెద్దగా ఏమి అనలేము. అల్లర్లు ఎక్కువగా ఉంటాయి. ఈ ఎండల కాలము మిషన్ కుట్టేటోళ్ళకు కొంచెం అనేది కష్టమేనండి. ఈ ఆల్రెడీ మిషన్ కుట్టామంటే కనుక ఒంట్లో వేడి అనేది ఆల్రెడీ పెరిగిపోతుంది. ఇంకా ఈ ఎండల కాలం విపరీతంగా ఉన్నాయండి. ఇంకా ఇప్పుడే ఇంత ఎక్కువగా ఉన్నాయి. ఇంకా వచ్చే నెలలో అట్టొచ్చే నెలలో ఎంత ఎక్కువగా ఉంటాయో అసలు నాకైతే నాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు ప్రతి దాని మీదకి అనేది బెల్ట్లు అనేది చాలా ఎక్కువగా పెట్టుకుంటున్నారు కదా. నేను కూడా అనేది బెల్ట్ మ్యాక్సిమం వాళ్ళు చెప్పకుండా క్లాత్ మిగిలింది అంటే లంగా ఓణీల మీదది లేదా పట్టు చీరలు ఎవరైనా కుట్టించుకుంటుంటారు కదండి, వాళ్ళకి అందు మిగిలిందంటే కనుక కుట్టేస్తానండి. చెప్పకుండానే వాళ్ళకు కుట్టేస్తాను. ఎందుకంటే మనకు డైలీ వస్తారు చూడండి కస్టమర్స్కు, వాళ్ళకి అనేది కుట్టిచ్చేస్తాను. మంచిగా అనుకుంటారు కదా అక్క కుట్టించింది అనేసి, అందుకని ఇంక నేనైతే కుట్టిచ్చేస్తానండి. అలాగనే ఈరోజు కూడా కానీ వీళ్ళైతే అడిగారండి బెల్ట్ కుట్టించాక అనేసి. ఇంకా ఈ బెల్ట్ కోసం అనేది థ్రెడ్స్ కూడా అనేది నిన్న పోయి తెచ్చుకున్నానండి. చెప్పాను కదా ఇట్లా వుడ్స్ అనేసి. ఇంకా ఈ వుడ్స్లో అయితే కనుక నేను బండి అస్సలు తీయలేను. మనకు వచ్చే సగం తోలేదానికి ఇంకా ఎక్కడ బండి తీస్తామండి. చాలా ఇంకా రోడ్డు మీదకి కూడా ఎక్కలేము, ఎందుకంటే చిన్నపిల్లలు అంతా అల్లరల్లరిగా ఉంటుంది. అందుకు రోడ్డు మీదకి కూడా ఎక్కలేను అనేసి నిన్ననే పోయి అయితే ఈ థ్రెడ్స్ నాకు ఏమేమి కావాలో అనేది తెచ్చుకున్నాను. ఇంట్లో లేడీస్ ఏం పని లేదనేసి అనిపిస్తూ ఉంటుంది, కానీ పనులు అనేది చాలా ఎక్కువగా ఉంటాయండి. చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి.
ఏమనుకోకండి కుడతా మాట్లాడుతున్నాను అని. ఎక్కడండి టైం అసలు నాకు దొరకట్లే లేదు. అసలు ఏదన్నా మంచిగా వీడియో తీద్దాం, మధ్యాహ్నం వరకు బాగా మిషన్ కుట్టుకుంటానండి. అంటే 1-2 వరకు అనేది మిషన్ అనేది బాగా కుడతాను. మిషన్ ఇందాకనే అన్నాను కదండి, మిషన్ పెట్టాను అంటే కనుక ఒక 2 బ్లౌజులన్నా కుట్టింది మిషన్ అనేది ఎత్తి పెట్టానండి. ఇంకా ఎప్పుడో ఇంకా లేదు, ఒకవేళ బ్లౌజులు ఇంట్లో లేకుండా కనుక అర్జెంటుగా కావాలనుకున్నప్పుడు ఒక బ్లౌజ్ కుట్టేసి స్టాప్ చేసేస్తాను. లేకుండా కనుక ఒక 2 బ్లౌజులన్నా కుడతానండి, గ్యారెంటీ అది మటుకు. 2 కుట్టామంటే కనుక ఒక 300 వస్తుంది. నేనైతే బ్లౌజ్కి వచ్చేసి 150 రూపాయలు తీసుకుంటాను. ఇంకా బోట్ నెక్ ఫ్రిన్స్ కట్టింగ్కు 250 తీసుకుంటాను బ్లౌజ్కు. ఇంకా లంగా ఓని మీదకి లంగా కుడతాం కదండి, దానికైతే కనుక నేను లంగాకి అయితే 150 తీసుకుంటానండి. ఇంకా బ్లౌజ్ దాన్ని డిజైన్ పట్టించి అనేది తీసేసుకుంటాను, ఇంతని ఏం లేదు. బ్లౌజ్ అయితే కనుక నార్మల్ కుట్టించుకున్నారు అంటే కనుక 150 అనేది తీసేసుకుంటాను. ఇంకొకటి ఏంటంటే కనుక ఏమన్నా డిజైన్స్ పెట్టించుకున్నారనుకోండి, ఆ డిజైన్ ప్రకారం అనేది ఎంత డబ్బులు అవుతాయి ఇంకా అంత అనేది తీసుకుంటాను. కానీ ఆ డబ్బులు కూడా నేను ముందే అనేది చెప్పేస్తానండి, ఇంత అవుతాయి ఈ డిజైన్కు అనేది ముందే చెప్పేసి వాళ్ళు ఓకే అక్క కుట్టేసేయండి కనుక కుడతాను. లేకుంటే కనుక ఏం లేదండి, ముందు చెప్పకుండా కుట్టామనుకోండి ఇంత అయితే కనుక మాకెందుకు అంటారు కొంతమంది అవునా అవుతుందిలే అనేసి డబ్బులు ఇచ్చేస్తారు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే అక్క దీన్ని ప్రకారం బట్టి కుట్టేసి ఈ డిజైన్ కుట్టేసి ఎంతైనా పర్లేదు అనేసి అంటారు. వాళ్ళు ఎంతైనా పర్లేదు అనేసి అన్నారనేసి మనమేం ఎక్కువ తీసుకోము, మనకు ఎంత పడుతుందో అంత మాత్రమే అనేది తీసేసుకుంటామండి. ఎక్కువ తీసుకుంటే ఆ డబ్బులు కూడా నిలబడదు అనేసి నేనైతే అనుకుంటూ ఉంటాను. అందుకే పెద్దగా ఎక్కువగా అయితే కనుక ఏం డబ్బులు అయితే కనుక తీసుకొని నేను దానికి ఎంత ఖర్చు అవుతే కనుక అంత మాత్రమే తీసుకుంటాను. వీళ్ళు నేను ఆపట్ క్లాత్తో కుడుతున్నానండి. బెల్ట్ అయితే కనుక ఆపట్టు క్లాత్ మీద ఆ చీరకు వచ్చిన లేస్ పంపించారు, ఆ లేస్ ప్రకారం అనేది కుడుతూ ఉన్నాను. ఇలా అనేది తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా కనిపిస్తుంది, బెల్ట్ మాదిరి అయితే కనుక అస్సలు కనిపించలేదు కదా. దీని మీద లేస్ వేసి ఇచ్చాక ఇంకా చాలా బాగుంటుందండి. లేస్ వేసిన తర్వాత మీకు నేను చూపిస్తాను. ఇలా అనేది కుట్టేశానండి. ఇదేదో దాని లెక్క బెల్ట్ మాదిరి అయితే లేదు కదా. కానీ ఏమైందంటే వీళ్ళు ఇచ్చిన లేస్ అయితే ఇంకా ఇదే అండి. కానీ లేస్ వేస్తుంటే అసలు చండాలంగా ఉంది. అసలు చూడండి, అస్సలు బాగాలేదు. ఏం చేయాలో నాకు అర్థం కాక ఇంకా దీన్ని అయితే ఇట్లా ఈ మోడల్లో ఇలా కుట్టేశాను. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ స్టోన్స్ కరిపిద్దాం అనుకుంటున్నా. మధ్యలో స్టోన్స్ కరిపించాక చాలా బాగా కనిపిస్తుంది కదా. షార్ట్ వీడియోలో అనేది చూపిస్తాను, చూద్దాం బాగా వస్తుందో లేదో. ఇంకా ఏం చేయలేం.